2014లో సోషల్ మీడియాని వాడచ్చు, మెయిన్ మీడియా అంతా కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి అట్లాంటి సందర్భంలో సోషల్ మీడియాని వాడడం ద్వారా తమ కమ్యూనికేషన్ జనంలోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం. 2019కి వచ్చేటప్పటికి హోలోగ్రామ్ మీటింగ్స్ పెట్టారు. అంటే ఒక చోట ఎక్కడో నరేంద్ర మోడీ మాట్లాడితే మిగతా చోట్ల స్టేజ్ మీద నరేంద్ర మోడీ ఉన్నట్టుగానే కనబడేటటువంటి ఒక టెక్నాలజీని వాడారు. భారీ ఎత్తున చాలా చోట్ల సభలు పెట్టుకొచ్చేసారు. ఒక్క సభ 100 చోట్ల పెట్టుకొచ్చినటువంటి కోణంలో సాగుతూ వచ్చినటువంటి వ్యవహారం. అది క్రిందటిసారి 2019లో స్పెషల్. ఈ దఫా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత వాడుకోవడం అన్నది బీజేపీకి నరేంద్ర మోడీకి అలవాటు అనడానికి సాక్ష్యం. ఈ దఫా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏకకాలంలో 8 భాషలలో బంగ్లా, కన్నడ, తమిళ్, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఒడిస్సా, మలయాళం ఈ 8 భాషల్లో కూడా ఆయన ఉపన్యాసాలు ఒకేసారి తర్జుమా అయ్యి జనాలకి వినబడబోతున్నాయి. ఈ దఫా టెక్నాలజీ ఈ రూపంలో వాడుతున్నారు.